నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే, బ్రో కొన్ని క్రిప్టో కాయిన్స్‌ని సజెస్ట్ చెయ్యి బ్రో. నేను ఇట్లా 4, 5 ఇయర్స్ హోల్డ్ చేస్తాను. లేకపోతే 2, 3 మంత్స్ హోల్డ్ చేస్తాను. మంచి రిటర్న్స్ ఇచ్చే కాయిన్స్‌ని సజెస్ట్ చెయ్యి బ్రో అని అంటున్నారు. కానీ ఇక్కడేంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవడు కూడా 100% కరెక్ట్‌గా కాయిన్స్ చెప్పలేడు. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరి మీదో డిపెండ్ అయ్యే బదులు మనమే చక్కగా రీసెర్చ్ చేసుకొని ఒక అనాలిసిస్‌కొచ్చి కొనుక్కోవడం బెటర్. ఇప్పుడంటే రీసెర్చ్ చేసుకోవడానికి మనకు చాలా టూల్స్ ఉన్నాయి. చాలా సౌకర్యంగా ఉంది. ఒకప్పుడు అసలు అవి కూడా లేవు. కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఏదైనా కంపెనీ గురించైనా, దేని గురించైనా సరే కొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సొచ్చేది. బట్ ఇప్పుడు ఆ అవసరం ఏం లేదు. మొత్తం ఆన్‌లైన్‌లోనే మనం జస్ట్ సింపుల్‌గా ఒక ఫోన్ ఉంటే చాలు మొత్తం రీసెర్చ్ చేసేయొచ్చు. సో అట్లాంటప్పుడు మనం రీసెర్చ్ చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లమ్? ప్లస్ ఒక్కొక్కడి ఒపీనియన్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను టెలిగ్రామ్ యాప్‌కి బాగా సపోర్ట్ చేస్తాను. అందుకని టాన్ కాయిన్ ఉంది కదా! మన క్రిప్టో కాయిన్. సో దానికి నేను బాగా సపోర్ట్ చేస్తాను. ఒక్కొక్కడికి అది నచ్చకపోవచ్చు. నేనెందుకు సపోర్ట్ చేస్తానంటే ఫ్యూచర్‌లో ఇప్పటిదాకా ఈ వాట్సాప్ గానీ, లేకపోతే ఇంకా వేరే ఏదైనా కాంపిటీటివ్ యాప్స్ అన్నిటికంటే కూడా ఎక్కువ ఫీచర్స్ గానీ, చాలా ఫాస్ట్‌గా ఫీచర్స్ తీసుకురావడం గానీ టెలిగ్రామ్ యాప్‌లో జరిగాయి. సో వాళ్ళు తీసుకొచ్చిన కాయిన్ టాన్ కాయిన్. సో నేను నా ప్రిడిక్షన్ ప్రకారం ఫ్యూచర్‌లో ఇది బాగా నడుచుద్దని, అంటే ఇంకా ఎక్కువ డెవలప్‌మెంట్స్ తీసుకురావడం. ఎందుకంటే ఆల్రెడీ క్రిప్టో వాలెట్ కనెక్షన్ కూడా తీసుకొచ్చింది. సో ఇంకా తీసుకురావడం ఇట్లాంటివి చేస్తుందని చెప్పేసి నా ప్రిడిక్షన్ అది. ఒక్కొక్కడికి అది నచ్చకపోవచ్చు. ఒక్కొక్కటేంటంటే ఇది నేను చాలా ఫన్నీ అనిపిస్తది నాకు. సింపుల్ ఏదో కంపెనీ పార్ట్నర్‌షిప్ ఉందని చెప్పేసి గూగుల్ పార్ట్నర్‌షిప్ అనో, యమహా పార్ట్నర్‌షిప్ అనో కొన్ని క్రిప్టో కాయిన్స్‌ని కొనేస్తున్నారు. అసలు ఒక్కొక్కసారి ఆ పార్ట్నర్‌షిప్ పేరు జస్ట్ ఆ డీల్ బయటకి తీసుకురావడానికి ఈ క్రిప్టో కంపెనీస్ కూడా కొన్ని కోట్లు పే చేస్తాయి. కానీ అది రియల్ వరల్డ్‌లో అసలు మీరు యూజ్ చేయగలుగుతారో లేదో కూడా ఆలోచించండి. ఇప్పుడు నేను టెలిగ్రామ్ యాప్ గురించి ఎందుకు చెప్పానంటే, నేను రియల్ వరల్డ్‌లో దాన్ని యూజ్ చేశాను. దాని ఫీచర్స్ నాకు అర్థమైనాయి. అట్లాగే ఆ ఫీచర్స్ నాకు ఉపయోగపడ్డాయి. అట్లా వాళ్ళు తీసుకొచ్చే ఏదైనా టెక్నాలజీ అవ్వచ్చు, ఏదైనా ఫీచర్స్ అవ్వచ్చు, అసలు నిజంగా ఉపయోగపడుద్దా? జనాలకి అది అసలు ఎల్లుద్దా లోపలికి? ఎక్కువ మంది కస్టమర్స్ నిజంగా వస్తారా? ఇట్లా ఆలోచించండి. అంతేగాని డైరెక్ట్‌గా ఎవడో చెప్పాడు ఇన్‌ఫ్లుయెన్సర్. ఇది మనకి ఇండియాలో చాలా ఫ్యాషన్ అనమాట. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పింది డైరెక్ట్‌గా వెళ్లి సింపుల్‌గా కొనేస్తూ ఉంటారు. వాడు ఇన్‌ఫ్లుయెన్సర్ అయింది ఏదో ఒక కాల్ ఇచ్చో, లేకపోతే ఏదో ఒక కాయిన్ చెప్పి అది బాగా పెరగటం వల్ల అవ్వుండొచ్చు. ఖచ్చితంగా సెకండ్ కాయిన్ కూడా పెరగాలని లేదు కదా! అందుకని అంటే నా ఉద్దేశం ఏంటంటే అల్టిమేట్‌గా ఒకడి మీద డిపెండ్ అయ్యే బదులు, వాడు ప్రతిసారి అయితే కరెక్ట్ అవ్వడు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఒకడి మీద డిపెండ్ అయ్యే బదులు మనం ఓన్ రీసెర్చ్‌గా చేసుకొని అప్పుడు కొంతమంది రిఫరెన్స్‌ని తీసుకోవడం బెటర్. మనమే రీసెర్చ్ చేయకుండా వాడు జస్ట్ చెప్పింది బ్లైండ్‌గా పెట్టేద్దాం అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు ఎట్ ద ఎండ్ మనమే పోయేది. కావాలంటే లాస్ట్ బుల్ రన్, అంతకుముందు బుల్ రన్‌లో కూడా చూడండి చాలా ఆల్ట్ కాయిన్స్ డెడ్ అయినాయి.